ఈ రోజు ప్రధానమంత్రిని మీరు చూస్తున్నారు. ఆ రోజు ఏమన్నారు? జనధన్ అకౌంట్ల ద్వారా మీరు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేయండి, డబ్బులు కుంభాలుగా మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఏటీఎంలో లైన్లో నిలిపించి మనకంత దుస్థితి పట్టించినటువంటిది ఈ ప్రధానమంత్రి అనేదే మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. ఏదో పైసా పరకో కష్టపడి సంపాదించుకుందాం, జేబులో ఒక 100 రూపాయలు ఉంచుకుందాం అన్నటువంటి మా కూలీలకి ఆ డిమానిటైజేషన్ నోట్లు రద్దు చేసి మన తలగడ కింద ఉన్నటువంటి డబ్బులు కూడా లాక్కున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని తెలియజేస్తున్నాను. ఆఖరికి పన్ను విధానంలో కూడా ఒక సరికొత్త జీఎస్టీ అని చెప్పి ఒక ఇడ్లీ తిందామన్నా సరే ఈ రోజు ఒక ఫుల్ మీల్స్ చేసేటటువంటి విధంగా మన మీద ఆర్థిక ఒత్తిడి తీసుకొని వచ్చినటువంటిది ఈ ప్రధానమంత్రి అని తెలియజేస్తున్నాను. ఇదంతా సరిపోలేదు. నరేంద్ర మోదీ గారు వస్తే దేశం మొత్తం ఐకమత్యంతో ముందుకు నడిపిస్తారు. ఏ రాష్ట్రంకి వెళ్ళినా సరే ఎక్కడ ఆర్థిక అసమానతలు లేకుండా అందరినీ కలిసికట్టుగా నడిపిస్తారని ముందుకు అనుకుంటే ఆయన ఆలోచన మాత్రం అందరినీ కలిసి ఒక్కసారి ఎన్నికలకి నడిపిద్దామనే ఆలోచన ఉంది తప్ప అందరినీ కలిసి అభివృద్ధి చేద్దామన్నటువంటి ఆలోచన మాత్రం మన ప్రధానమంత్రి గారి దగ్గర ఎక్కడా కనబడట్లేదు. ఇది నిలదీయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 29 ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరికి కూడా ధైర్యం చాలలేదు. అప్పుడు కూడా ముందుకొచ్చి నరేంద్ర మోదీ గారిని నిలదీసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.